శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి ఈ వారంలోనే ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరుగుతుంది. అది గురుగ్రహ ప్రభావం వల్ల మరి ఈ వారంలోనే 9వ తారీఖున గురు భగవానుడు వక్రగమనం పొంది లాభస్థానం మీద తన ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఎప్పుడైతే గురువు లాభస్థానంలోకి వచ్చాడో, అంటే టెక్నికల్గా రాడు బట్ ప్రభావం చూపుతాడో, కొన్ని ఖర్చులు బాధ్యతలు తగ్గి అవి ఆదాయంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఒక పని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టి ఉంటే దాని యొక్క ఫలితం ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉంటుంది. అంటే గురువు కారకత్వాలైనటువంటి ధనకారకుడు, జ్ఞానకారకుడు, అలాగే కుటుంబ సభ్యుల్లో పెద్దవారికి కారణం అవుతుంటాడు, గురువులకి కారణం అవుతుంటాడు. వారితో మీకు సహకారం వస్తుంది. గతంలో ఏదో కారణం వల్ల మీ యొక్క ఆప్త మిత్రులు దూరమై ఉంటే మళ్ళా వారు మీరు ఎక్కడున్నా ఎత్తుక్కొని వచ్చి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. పూర్వంలాగే వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా భార్య, జీవిత భాగస్వామి, పార్ట్నర్సు, ఎఫైర్స్ ఉన్నవారితో ఏర్పడినటువంటి విభేదాలు తిరిగి మళ్ళా మామూలు స్థాయికి రావడం జరుగుతాయి. వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి దానివల్ల కొంతవరకు ఆదాయం కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఈ మిథున రాశి వారు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా వాళ్ళు తన యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు. వయసులో కొంత పెద్దవారై ఉంటే వారి యొక్క పిల్లలు అందుబాటులోకి రావడం వల్ల కానీ వారి యొక్క సహకారంతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కానీ విహార వినోదయాత్ర కానీ దర్శించే అవకాశం ఉంటుంది. వారి ఆలోచనను బట్టి ఉంటుంది. ఇక రాశి ఉన్నటువంటి కుజుడు చాలా వరకు జాతకుడికి చాలా ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంటాడు. ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలాగే ఫిజికల్ ఫిట్నెస్తో ఏర్పడే ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తుంటారో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇది చాలా అనుకూలించే సమయం. అంటే క్రీడారంగం వారికి, పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారు తగిన శ్రమకి తగిన ప్రతిఫలం అతి త్వరలో రాబోతుంది. అలాగే జాతకుడు ఉత్సాహంగా ఏ పైనైనా పూర్తి చేస్తాడు. అయితే చాలా సందర్భాల్లో తొందరగా అసహనానికి, కోపానికి గురవటం వల్ల కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, తొందరగా ఇతరుల్ని దూషించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు సహనంగా ప్రవర్తించడం మంచిది. సో ఏదైనా కుజుడు రాశిలో ఉన్నప్పుడు ఏదన్నా వాళ్ళకి తొందరగా కోపం, ఇరిటేషన్ వస్తుంది. దాన్ని తగ్గించుకోవాలనుకుంటే జాతకుడు ఏదో ఒక పనిలో నిమగ్నం అవడం కానీ, లేదా ఎక్కువగా ఫిజికల్గా రన్నింగో, వాకింగో, బాక్సింగో అటువంటి వాటి చేయడం వల్ల అటు ఈ కోపం లాంటిది ఏమన్నా ఉంటే వాటి మీదకి డైవర్ట్ అయ్యి జాతకుడు ఉత్సాహంగా ఆ విధంగా పాజిటివ్గా ఉంటూ అటువంటి వాటిలో విజయం సాధించే అవకాశం కూడా రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదన్నా ఒక గ్రహాన్ని మనం పాజిటివ్గానే ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్గా ఉపయోగించుకోవచ్చు. సో ఈ సమయంలో జాతకుడు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది. ఏదైనా సెటిల్మెంట్ లాంటివి ఉంటే అవి తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో మరి గృహం నిర్మాణం చేసుకోవడం కానీ, నూతన గృహంలోకి మారడం కానీ, ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దానికి తోడు గురు ప్రభావం కూడా ఉండడం వల్ల మీకు ఏదైనా ధనం తక్కువ వచ్చి ఏదైనా గృహం కానీ, వాహనం కానీ కొనుక్కోవడానికి భయపడుతుంటే ఈ సమయంలో మీకు దానికి తగిన ధనం కూడా మీకు లభించి మీరు కోరుకున్న వస్తువు విలువైనది ఈ సమయంలో పొందే అవకాశం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే బుధుని ఉచ్చస్థితి, స్వక్షేత్ర స్థితి వలన ఏర్పడినటువంటి భద్ర మహాపురుష యోగం విద్యార్థులకి మంచి తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వారు విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి గతంలో కన్నా ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. ఇక శుక్రగమనం చూసినప్పుడు ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్రుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల
వివాహ విషయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే మనసులో ఊహించుకొని వారితో వివాహం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళతో మీకు సరైనటువంటి కమ్యూనికేషన్స్ రావడం వల్ల చాలా వరకు మరి మీ యొక్క ప్రయత్నం వల్ల కోరుకున్న వారితో వివాహం జరిగే సూచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే పంచమంలో శుక్రుడు లాభాన్ని వీక్షిస్తుంటాడు. సాధారణంగా ఎవరి జన్మ జాతకంలో అయినా పంచమంలో శుక్రుడు ఉంటే వాళ్ళు ఏవైతే కోరుకుంటారో అవి ఆటోమేటిక్గా వాళ్ళకి లభిస్తూ ఉంటాయి. వీరు అలగకుండానే అటువైపు నుంచి ప్రపోజల్స్ లాంటివి రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో శుక్రగ్రహ అనుగ్రహం, గురుగ్రహ అనుగ్రహం కూడా లాభస్థానంలో ఉండడం వల్ల వివాహ విషయంలో ఎటువంటి సందిగ్ధులు ఉన్నా అవి ఖచ్చితంగా ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాలని పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12 అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు. ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని, ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడి కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడని చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు. అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు, అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చిపెట్టుకొని విధి విధానంగా పూజ చేసి వీలైతే అక్కడి నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం, కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్యం నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 రూపాయలు ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు,
ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.